5 ఏళ్ళు మనం బొర్లిచ్చిండ్రు, మళ్ళీ ఇలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. పోయినసారి ఏదో పొరపాటు అయింది, చేయి దారిపోయింది. ఈసారి మాత్రం అందరూ ఐక్యంగా నిలబడాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మన రామనేతితో మున్సిపాలిటీ కూర్చోబెట్టాలి. ఇది మీ అందరి బాధ్యత చెప్పాల్సింది. దేనికైనా సిద్ధపడాలి, ఎవరు కూడా ఎక్కువ ముందు కావద్దు. ఏది ఉన్నా నేను నిలబడతా, నేను పని చేస్తా, నేను మాట్లాడతా. మీ వాడకట్ల ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఈ ఊరికి ఏ ఆపద వచ్చినా నిలబడతా అని చెప్పి అంటున్నాను. నాది బాధ్యత. వచ్చిందా? బెదిరితో రాత్రిపూట దొంగలు లెక్క వచ్చి ఇవాళ అవకాశవాదులు కావలి కాస్తున్నారు, అవకాశవాదులు కావలి కాస్తున్నారు. జాగ్రత్త అంటున్నాను. ఇలా 10 ఏళ్ళు ఎవడైతే చెమటోడ్చిండో, 10 ఏళ్ళు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, వాందే కాంగ్రెస్ పార్టీ వాందే గెలిపియాలని చెప్పి అంటున్నాను. వచ్చిందా? 5 ఏళ్ళు కష్టపడడం బిడ్డ. 5 ఏళ్ళు ఏదైతుందో మనం బొర్లిచ్చిండ్రు, 5 ఏళ్ళు మనం బొర్లిచ్చిండ్రు, మళ్ళీ ఇలా అవకాశం కోసం మనం దొంగతనం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు జాగ్రత్త, దొంగల గురించి జాగ్రత్త అంటున్నాను. ఎవరు వచ్చినాక ఏదైతుందో ఇడిచిపెట్ట ముచ్చట్లేదు. ఖచ్చితంగా ఏదైతుందో ఈసారి మనం గెలిపించుకోవాలా. ఏం చెప్పినా ఖచ్చితంగా వెళ్తాం. ఆ దేవుడు ఉన్నాడు, మనకి వచ్చిందా ఎల్లమ్మ తల్లి ఉన్నది. ఆ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ తల్లి ఉంది బిడ్డ, భయపడకుండా. నచ్చిందా? జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్.